కిరణ్ అబ్బవరం కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 18 రోజులు కంప్లీట్ అయింది. ఈ 18 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 11 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 5 కోట్లు, మిగిలిన ఆంధ్ర నుంచి 15 కోట్లు, అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 18 రోజుల్లో సినిమా 31 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 2 కోట్లు గ్రాస్, ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 6 కోట్లు గ్రాస్, అలా టోటల్గా 18 రోజుల్లో సినిమా 39 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 5.5 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 3.5 కోట్ల కొంటే 2 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 1.5 కోటి కొంటే ఇక్కడ 3 కోట్లు 2.5 కోట్ల షేర్ వచ్చింది, 1 కోటి లాభాలతో సూపర్ హిట్ అయింది. ఇక మిగిలిన ఆంధ్రాకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి ఎన్ని కోట్లు 7 కోట్లు, అంటే డబల్ బ్లాక్ బస్టరు ఆంధ్రాలో. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్ల కొంటే 16 కోట్ల షేరు, అంటే 8 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టరు తెలుగు రాష్ట్రాల్లో. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి 2 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ వచ్చి 4 కోట్ల షేరు, అంటే 2 కోట్లకు 2 కోట్ల లాభాలతో ఇక్కడ డబుల్ బ్లాక్ బస్టర్. అలా టోటల్గా ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల కొంటే 20 కోట్ల షేర్ వచ్చింది, అంటే 10 కోట్లకు 10 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈరోజు సోమవారం కలెక్షన్స్ తగ్గిన ఇక ఈ 22వ తారీఖు మలయాళంలో రిలీజ్ అవుతుంది. దుల్కర్ సల్మాన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు మలయాళం వర్షను సినిమాను. సో అక్కడ వచ్చేవన్నీ కూడా లాభాలే ఈ సినిమాకు. నాకు తెలిసి టోటల్ రన్లో ఈ సినిమా తెలుగు వర్షన్ వరకు 40 కోట్ల గ్రాసు, 21 కోట్ల షేర్తో రన్ కంప్లీట్ చేసుకుంటుంది అనుకుంటున్నా. పుష్ప వచ్చే వరకు థియేటర్లలో ఉంటుంది. అది మన కిరణ్ అబ్బవరం కొత్త తెలుగు సినిమా రిలీజ్ అయిన మొదటి 18 రోజుల్లో 39 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 20 కోట్లు, సినిమా బడ్జెట్ 15 కోట్లు అయితే 10 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 10 కోట్లకు 10 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.